జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో అండర్-19 బాయ్స్ అండ్ గర్ల్స్ కు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నిర్వహించిన 10 రకాల క్రీడల్లో గెలుపొందిన 153 మంది విజేతలకు కలెక్టర్ మెడల్స్ ప్రదానం చేశారు. భవిష్యత్తులో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం తరపున క్రీడాభివృద్ధి కోసం కృషి చేస్తామని, క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ యాదగిరి తప్పతాగి తూలుతూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ఓ పంచాయతీ విషయంలో విచారణకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ అక్కడే మద్యం సేవించి తూలుతూ ఉండటంతో గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హెడ్ కానిస్టేబుల్ యాదగిరిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. నల్గొండలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. 1 టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా చాకచక్యంగా వ్యవహరించి నిందితుడు సిరాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కర్ణాటకకు చెందిన షేక్ సిరాజ్ అని పోలీసులు నిర్ధారించారు. మొదట ఆస్తి కుటుంబ తగాదాలు కారణమని భావించినప్పటికీ వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు దారితీసినట్లు విచారణలో తేలింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పలు కేసులు నేరస్తులుగా ఉన్న వారికి జిల్లా ఎస్పీ నరసింహ నేరాలపై అవగాహన కల్పించారు. చట్టాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని, సైబర్ నేరాలు, లక్కీ డ్రా లాంటి మోసాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత గంజాయికి దూరంగా ఉండాలన్నారు. నేర చరిత్ర ఉండే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. నేరాలకు పాల్పడే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలసదనం నుంచి అర్ధరాత్రి 4 మైనర్ బాలికలు నైట్ వాచ్ ఉమెన్ ను కొట్టి సెల్ ఫోన్ లాక్కొని పరారయ్యారు. బాలసదనం సూపరింటెండెంట్ ధనలక్ష్మి మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే గతంలో ఈ 4 మైనర్ బాలికలు వివిధ కేసుల్లో కౌన్సిలింగ్ కొరకు వచ్చిన వారుగా పోలీసులు గుర్తించారు. బాలికలు అర్ధరాత్రి బాలసదనం నుంచి పారిపోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. హనుమకొండ జిల్లా కిలావరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గతంలో హసన్పర్తి, కాజిపేట మండలాల్లో పనిచేసినప్పుడు తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో పాటు హనుమకొండలోని చైతన్యపురి, ఖమ్మంలో మరో చోట ఏకకాలంలో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు యూరియా కోసం బారులు తీరారు. దీంతో రైతులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు మధ్య రైతులకు యూరియా పంపిణీ చేశారు. 1 ఎకరం ఉన్న రైతులకు 1 బస్తా, 2 ఎకరాలు ఉన్న రైతులకు 2 బస్తాలు, అంతకన్నా ఎక్కువగా ఉన్న రైతులకు కూడా 2 బస్తాల చొప్పున యూరియా ఇవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు యూరియా పంపిణీ చేయాలని రైతులు కోరారు. కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో బీటెక్, బీఎస్సీ 2025-26 మొదటి బ్యాచ్ విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, యూనివర్సిటీ రిజిస్టర్ రామచంద్రం, కళాశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు. భవిష్యత్తులో అన్ని వసతులతో కూడిన గొప్ప ఇన్స్టిట్యూషన్ గా రూపుదిద్దుకుంటుందని రిజిస్టర్ వివరించారు. కొత్తగూడెం మైనింగ్ కాలేజీకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉందని, ఆ స్థాయిలో డాక్టర్ మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ నిలుస్తుందని రిజిస్టర్ రామచంద్రం ఆశాభావం వ్యక్తం చేశారు.